స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, సరిగ్గా నెల క్రితం 78,000 ఉన్నటువంటి 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 8,000 ఒకేసారి పెరిగి 86,000 అయితే వచ్చేసింది. మరి గోల్డ్ ఇలా ధరలు పెరగడానికి రోజుకు ఒక రేటు వస్తుంది కదా, అంటే ట్రంప్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఈ ధర అనేది ఎంతవరకు ఇలా వెళ్తుంది అంటే ఏం చెప్తారు? అంటే ఒక ట్రంప్ అని కాదండి, ఈవెన్ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఇండియా అంతా ఇంపోర్ట్ చేసుకోవాలి డాలర్లోనే, కాబట్టి అది డాలర్ రేట్ కూడా గోల్డ్కి యాడ్ అవుతుంది. అండ్ గోల్డ్ మామూలుగానే చాలా స్ట్రాంగ్ ఉంది, చార్ట్స్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది కాబట్టి. అండ్ వరల్డ్ వైడ్గా ఈ మెటల్కి హ్యూజ్ డిమాండ్ వస్తుంది. సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ బాగా కొనడం స్టార్ట్ అయిన తర్వాత కన్సిస్టెన్సీగా మూవ్ అవుతూ ఉందన్నమాట. అండ్ హిస్టారికల్గా కూడా గత లాస్ట్ ఇయర్ 2024లో చార్ట్లు బ్రేక్అవుట్ అయినాయి కాబట్టి రిటర్న్స్ బాగా వచ్చినాయి. అండ్ లాస్ట్ ఇయర్ ద బిగ్గెస్ట్ రిటర్న్స్ అంటే అమెరికన్ ఈటీఎఫ్స్ తర్వాత నెక్స్ట్ గోల్డే. ఓకే, ఆల్మోస్ట్ 30% వచ్చింది లాస్ట్ 1 year రిటర్న్స్. అంటే ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంతవరకు బాగుంటుంది అంటారు గోల్డ్ పైన? అంటే ఎమోషనల్గా పెరిగింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేదాని బదులు ఓవరాల్గా ప్లానింగ్లో పార్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండటం కోసం మనం యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు ఏదైనా గోల్డ్ కొనాలి అంటే డైరెక్ట్ గోల్డ్ కొనే బదులు మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అవి తీసుకోవడం బెటర్ అనమాట. అచ్చం గోల్డ్ కోసం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. యూజువల్గా ఈక్విటీలో అన్సర్టెంటీ ఎక్కువ కొద్దీ, వరల్డ్ మార్కెట్లో అన్సర్టెంటీ పెరిగే కొద్దీ, ఈ వార్స్ వీటన్నిటి వల్ల దాన్ని అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం గోల్డ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని ఇన్ఫ్లేషన్కి అండ్ సైకలాజికల్ ఫియర్, మార్కెట్లో ఏమైనా అవుతాయో మెసెక్లో ఏమైనా అవుతాయో అనే ఫియర్కి నీకు విరుడు కావాలి అంటే కనుక డెఫినెట్గా అది గోల్డ్. లో బీటా అండ్ ఐ హల్ఫా ఉన్న ఎసెట్ క్లాస్ ఇది బాగుంటుంది. సిల్వర్ చూసుకుంటే కూడా 1 lakh దాటేసింది సార్. మరి ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్స్ లాగా సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా ఎక్కువ ఉంటుందంటారా క్రేజ్? రెండు మూవ్ అవుతాయి అండి. నెక్స్ట్ ముందు రోజుల్లో కూడా పర్ఫార్మెన్స్ ఎక్కువ, ఛాన్స్ ఎక్కువ ఉంది. సిల్వర్ అయితే చాలా బాగుంటుంది. ఈ గోల్డ్ ఇలా పెరగడం వల్ల సార్ గోల్డ్ పైన లోన్ తీసుకునే వాళ్ళ అది కూడా పెరుగుతుందని చెప్పి ఒక సర్వేలో తెలిసింది కదా. అన్ని పెరుగుతాయి. ఇప్పుడు ఇప్పుడు 10 గ్రాముల గోల్డ్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 87,000 దాకా ఉంది కదా. నేను గోల్డ్ షాప్లో పెట్టినప్పుడు, తనఖా కోసం పెట్టినప్పుడు కూడా ఇచ్చే అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది కదా. అవును. సో న్యాచురల్గానే ఎక్కువ వస్తుంది. అందుకని గోల్డ్ సంబంధించిన అన్ని మూవ్ అవుతున్నాయి, గోల్డ్ షాప్స్, గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అన్ని కూడా. బట్ గోల్డ్ డైరెక్ట్ కొనే బదులు గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే లేదా గోల్డ్ తనఖా పెట్టిన లోన్లు ఇచ్చే కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. టైటాన్ కొనుక్కోండి, ఓకే, పీసీ జ్యువెలరీ తీసుకోండి, ఇలా తంగమారి జ్యువెలరీ తీసుకోండి, ఇలాంటి ఒక ప్యాక్ లాగా తీసుకోవచ్చు. సింగిల్ కంపెనీ లాగా కాకుండా ఒక ప్యాక్ లాగా తీసుకోవడం వల్ల రిస్క్ మినిమైజ్ అవుద్ది, అలా తీసుకోవచ్చు. లేదు నాకు అచ్చం మెటలే కావాలి అనుకున్నప్పుడు మాత్రం నీకు ఈటీఎఫ్స్ దొరుకుతాయి. ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బెస్ట్ ఫార్మాట్. అండ్ ఇక్కడ స్టాటిస్టికల్ డేటా ఏంటంటే వరల్డ్ మొత్తం మీద గత 25 years హిస్టరీ కనుక చూసుకుంటే స్టాక్ మార్కెట్లో మేజర్ ఇండెక్స్ అంటే ఇండియాలో నిఫ్టీ అంటాం కదా, అలాగే అమెరికాలో నాస్డాక్ అంటాం కదా, అలాగే రష్యాలో ఇంకో అక్కడ మెయిన్ మార్కెట్ ఉంటుంది, అలాగే జపాన్లో నిక్కీ అంటాం కదా. ఇలా మేజర్ ఇండెక్స్లు పెట్టే బదులు గోల్డ్లో పెట్టుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. గత 25 yearsలో ఆల్ మేజర్ ఇండెక్స్లు మొత్తం బీట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే గోల్డ్ అనేది ఒక సైకలాజికల్ ఫియర్కి అండ్ ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్ లా పనికి వస్తుంది. కాబట్టి న్యాచురల్గానే మీకు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ కనుక అయితే ఇయర్లీ యావరేజ్ రిటర్న్స్ 10 to 12% కావాలంటే మాత్రం గోల్డ్ ద బెస్ట్ అసెట్, అందులో డౌట్ లేదు. అందుకని గోల్డ్ కొను అని రికమెండ్ చేసేవాళ్ళే తప్ప పెట్టద్దు అని అనేవాళ్ళు ఎవరు ఉండరు, మీ ఆబ్జెక్ట్ కనుక వెల్త్ మెయింటెనెన్స్ కనుక అయితే. మరి ఎందుకు సిల్వర్ ఎందుకు ఇంతలా పెరుగుతుంది అంటే దీనికి సిల్వర్ కూడా మెటల్స్లో హ్యూజ్ డిమాండ్ అండి. అండ్ ఇండస్ట్రియల్ యూటిలిటీ చాలా ఎక్కువ సిల్వర్లో, అది కూడా ఖచ్చితంగా మూవ్ అవుతుంది. అంటే ధర ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి? రేటు తగ్గిద్ది పెరిగిద్ది అనే బదులు ఇండస్ట్రియలైజేషన్ పెరిగే కొద్దీ సిల్వర్కి హ్యూజ్ డిమాండ్ వస్తుంది. ఎలక్ట్రికల్ గూడ్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవుతుంది దానికి. అందుకని సిల్వర్కి అయినా గోల్డ్కైనా రెండు కంబైన్డ్కి పోతూనే ఉంటాయి. గోల్డ్ కన్నా సిల్వర్ ఎక్కువ ముందు రోజులు మూవ్ అవుతుంది ఖచ్చితంగా. అంటే 1,00,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి? ఏం 1,00,000 మీరు చెప్పే షార్ట్ టర్మ్ అయి ఉండొచ్చు, అది ఏదైనా టైం బౌండ్ అంటే. సపోజ్ ఇప్పుడు గోల్డ్ 1 lakh పోద్దన్నా అనుకోండి, ఇప్పటికి 87 ఉంది, లాస్ట్ 1 monthలోనే 8,000 పెరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్ బిగ్ మూవ్. డాలర్ కూడా అలానే పెరుగుతుంది కదా, డాలర్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. అది కూడా లాస్ట్ నవంబర్ నుంచి ఇప్పుడు దాకా 3.5% మూవ్ అయింది. అది ఎప్పుడు మనం చూడలేదు. ఈ మధ్య ఈవెన్ డెట్ ఫండ్స్ కూడా సింగిల్ డేకి 1% మూవ్ అవుతున్నాయి. అలాంటి అన్సర్టనిటీ మార్కెట్లో మనం ఉన్నాం అనమాట. అందుకని గోల్డ్ సిల్వర్ డెఫినెట్గా 1 lakh దాటాల్సిందే. అయితే టైం బీయింగ్ ఈ సంవత్సరం ఎండింగ్ అంటే ఈ సంవత్సరం ఎండింగ్ అయి ఉండొచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ అయి ఉండొచ్చు, పోవటం అయితే పక్కా. గోల్డ్ పెరగడానికి కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ నుంచి కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటారు. డెఫినెట్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో సెంట్రల్ బ్యాంక్స్ బాగుంటున్నాయి. ఈ మధ్యకాలంలో అమెరికన్ అక్కడ కమోడిటీ ఎక్స్చేంజ్లు కూడా, చైనా మార్కెట్లో కూడా, ఇండియన్స్ గవర్నమెంట్స్ కూడా అన్ని చోట్ల అన్ని సెంట్రల్ గవర్నమెంట్స్ గోల్డ్ని అక్యుములేట్ చేస్తూ ఉన్నాయి అనమాట, బై చేస్తూ ఉన్నాయి. కాబట్టి ట్రెడిషనల్గా పబ్లిక్ బై చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు లాంగ్ టర్మ్కి
నువ్వు నేను కొంటే టెంపరీ కొంటాం, బట్ సెంట్రల్ గవర్నమెంట్ టెంపరీ కాదు, కొంట మీద పంపడం తెలియదు వాటికి. అందుకని వాళ్ళే కొంటున్నారు అంటే ఏంటంటే ముందు ముందు రోజుల్లో ఇంకా హ్యూజ్ డిమాండ్ రాబోతున్నట్టు. వరల్డ్ వైడ్ గా మైనింగ్ యాక్టివిటీ తగ్గిపోయింది, అండ్ మైనింగ్ చేసినా సరే గోల్డ్ అంత దొరకటం లేదు. అందుకని రీసైక్లింగ్ గోల్డ్ డిమాండ్ క్రియేట్ అయ్యి ముందు పోతా ఉందన్నమాట. అంటే గోల్డ్ గ్రీన్ ఎసెట్, అందులో డౌట్ లేదు. మనం హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.